అధికారం వచ్చిందనే ఆర్భాటమో లేక ఆలోచించి వేస్తున్న అడుగో తెలియదు కానీ తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి విశాల్ హీరోగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తొలుత రైతులకు టికెట్ పై రూపాయి చొప్పున వసూలయ్యే డబ్బు ఇస్తామని చెప్పి షాక్ గురి చేసిన విశాల్ తాజాగా మరో బాంబు పేల్చాడు. టీవీ ఛానళ్లకు తమ సినిమాలు పాటలను, ట్రైలర్లను, క్లిప్పింగ్లను ఉచితంగా ఇవ్వొద్దని, నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతల సంఘం సభ్యులందరూ విశాల్కు సూచించారు. వాటి ద్వారా టీవీ ఛానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు అందులో కొంత నిర్మాతకు ఇవ్వడం తప్పులేదని విశాల్ అభిప్రాయపడ్డారు. శాటిలైట్ వ్యవహారంలో చిన్న పెద్ద చిత్రాలు టీవీ ఛానళ్లకు తేడా చూపించడంతో వాటి వ్యతిరేకంగా విశాల్ పైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. మరి విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం అమలవుతుందా లేదా వేచి చూడాలి. గతంలో రైతులకు టికెట్ పై ₹1 చొప్పున వసూలయ్యే డబ్బు కేటాయించాలని విశాల్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతలు వ్యతిరేకించారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ రైతులకు డబ్బులు ఇవ్వలేమని విశాల్ కు వారు తెలిపారు. వారి బాధను అర్థం చేసుకున్న విశాల్ సినిమాలకు సంబంధించిన టీవీలో ఉచితంగా ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా.